ఢిల్లీలో సంభవించిన భారీ పేలుడులో 8 మంది మృతి చెందారు. ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద కారులో భారీ పేలుడు సంభవించింది. చాందినీ చౌక్లోని లాల్ క్విలా గేట్ నంబర్ 1 వద్ద భారీ పేలుడు ధాటికి పలు వాహనాలకు మంటలంటుకున్నాయి. ఈ పేలుడులో 8 కార్లు ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. 7 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. భారీ పేలుడుతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. సిటీ అంతటా పోలీసులు అప్రమత్తమయ్యారు. పేలుడుకు ముందే ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇవాళ ఉదయం జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుకున్నారు. 350 కేజీల పేలుడు పదార్థాలు, 2 రైఫిళ్లను సీజ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో 2 డాక్టర్లను అరెస్ట్ చేసిన పోలీసులు ఫరీదాబాద్లో భారీగా ఆయుధాల డంప్ను గుర్తించారు. ఢిల్లీలో సంభవించిన భారీ పేలుడులో 8 మంది మృతి చెందారు. ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద కారులో భారీ పేలుడు సంభవించింది. చాందినీ చౌక్లోని లాల్ క్విలా గేట్ నంబర్ 1 వద్ద భారీ పేలుడు ధాటికి పలు వాహనాలకు మంటలంటుకున్నాయి. ఈ పేలుడులో 8 కార్లు ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. 7 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, సంతోష్, ఢిల్లీలో చాలా కీలకమైనటువంటి స్పాట్ గా చూస్తాము లాల్ కిలా. సో లాల్ కిలాకు ఉన్నటువంటి ఎగ్జాక్ట్లీ మెయిన్ గేట్ ముందే ఈ పేలుడు సంభవించింది. సో పేలుడు జరిగినటువంటి స్పాట్ ను నేను చూపిస్తున్నాను. ఇప్పటికే ఏదైతే పేలుడు సంభవించినటువంటి స్పాట్ లో ఎక్కడైతే అక్కడ ఫైర్ ఇంజన్స్ మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సో మంటలకు అదుపులోకి తీసుకొచ్చినటువంటి పోలీసులు ఇంతకీ ఈ బ్లాస్ట్ ఎలా జరిగిందనే దాని మీద ప్రస్తుతం అయితే ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఫోరెన్సిక్ టీమ్స్ కూడా ఆ స్పాట్ కు చేరుకున్నాయి. నిజంగా చెప్పాలంటే అత్యంత క్రౌడ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎర్రకోట ముందే ఇది జరిగింది. ఎర్రకోట ముందు 1వ నెంబర్ మెట్రో స్టేషన్ అని చెప్తాము. ఈ గేట్స్ 1వ నెంబర్ మెట్రో గేట్ ఉంటుంది. ఆ గేట్ ముందే ఇది జరిగింది. మొదట ఒక కారులో బాంబు బ్లాస్ట్ జరిగింది. సో దాని కంటిన్యూస్ గా ఉన్నటువంటి కార్లలో నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెహికల్స్ వద్ద పెద్ద ఎత్తున ఎర్రకోట నుంచి బయటకు వచ్చేటటువంటి వాళ్ళని కానీ ఎవరైతే ఆ లోపల నుంచి అంటే చాందినీ చౌక్ నుంచి షాపింగ్ చేసుకుని బయటకు వచ్చేటటువంటి వాళ్ళను పికప్ చేసుకోవడానికి బ్యాటరీ కార్స్, దాంతో పాటు రెగ్యులర్ వెహికల్స్ పెద్ద ఎత్తున ఇక్కడ స్పాట్ లో ఉంటాయి. సో అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుని ఆ వెహికల్స్ లో వెళ్లిపోతుంటారు. అంటే అత్యంత క్రౌడెడ్ ఏరియాగా మనం చూస్తాము. అంటే హైదరాబాద్ లో చార్మినార్ వద్ద ఏ విధంగానైతే క్రౌడ్ ఏరియా ఉంటుందో అటువంటి సిచ్యువేషన్ మనకు రెడ్ ఫోర్ట్ ముందు ఉంటుంది. సో స్పాట్ లో మనం చూస్తున్నాము. ఏదైతే ఎదురుగా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి స్పాట్ లోనే ఇదంతా కూడా జరిగింది. సో అక్కడ ఎప్పుడైతే మొదట బ్లాస్ట్ జరగడం సరిగ్గా 6:50 ఈ బ్లాస్ట్ జరిగిందని చెప్తున్నారు. సో బ్లాస్ట్ జరగగానే వెంటనే ఫైర్ ఇంజన్స్ స్పాట్ చేరుకున్నాయి. ఇప్పటికే 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కార్లు అయితే ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిపోయాయి. మనము సిచ్యువేషన్ ఎలా ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. అంత దూరం నుంచి ఒక కారుకు సంబంధించినటువంటి డోర్ ఎగిరి వచ్చి ఇక్కడ పడింది. సో ఇది కార్ డోరు. సో మనం చూస్తున్నాము. సో ఈ కార్ డోర్ వచ్చి ఇక్కడ ఎదురుగా పడిందంటే నిజంగా స్పాట్ లో ఎంత తీవ్రంగా ఇది బ్లాస్టింగ్ అనేది జరిగి ఉంటుంది అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి మనుషుల పరిస్థితి ఏంది, కారులో ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ డోర్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. దాదాపు అక్కడ నుంచి ఇక్కడికి మొత్తం కూడా వచ్చింది. మనకు ఈ ఏరియాలో కొన్ని చిన్న చిన్న స్పాట్స్ కూడా కనిపిస్తున్నాయి. మొత్తం ఎక్కడికక్కడ ఇవన్నీ ఎగిరొచ్చి ఇక్కడ పడ్డాయి. సో దాంతోనే ఈ ప్రమాదం మరింత పెద్ద ఎత్తున జరిగిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో షెల్లింగ్ అనేది జరిగింది. ఇది జరగడానికి ప్రధాన కారణం ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్పాట్స్ లోంచి కొన్ని ఎగిరి వచ్చినటువంటి పరిస్థితి. దీనికి మొత్తం కూడా బ్లడ్ సెల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు అత్యంత దారుణంగా మనకు ఆ స్పాట్ లో కనిపిస్తూనే ఉంది. మనం చూడొచ్చు ఎక్కడికక్కడ నిజంగా అంటే ఎంత దారుణంగా ఇక్కడ ఉందనేది మనకు కనిపిస్తూనే ఉంది. వాళ్ళ మాంసం ముద్దలు, నిజం చెప్పాలంటే ఇవి మాంసం ముద్దలు అవి వచ్చి ఎగిరిపడ్డాయి. అంటే ఆ కార్లలో ఉన్నటువంటి వాళ్ళ మాంసం ముద్దలు ఎగిరొచ్చి పడ్డాయి. అంటే ఇది ఖచ్చితంగా బ్లాస్టింగ్ అయ్యి ఉంటుందనేది అనుమానాలు మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఆ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అంటే అందులో చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి
ఎంత భయానకంగా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఇక్కడ మనము రక్తపు మరకలను చూడొచ్చు. సో ఇటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా దీని వెనక ఉగ్ర కోణం ఉండి ఉంటుందని చెప్పి ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చేశారు. దానికి అనుగుణంగానే లోపల జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా మనం చూడొచ్చు. సో స్పాట్ లోనైతే మొత్తం పోలీసులు, దాంతో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఇప్పటికే స్పాట్ కు చేరుకుంది. సో ఇప్పటికైతే లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. మనం చూస్తున్నాము ఇక్కడ మొత్తం బారికేడ్స్ పెట్టేసి ఎక్కడికక్కడ నిలువరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫైర్ ఇంజన్స్, అంబులెన్సులు, దాంతో పాటు చెల్లా చెదురైనటువంటి ఏవైతే ఆ బాడీస్ అక్కడ ఉన్నాయి వాటిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి అయితే తరలించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 8 సంఖ్య నుంచి మరింత మరణాలు పెరిగే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఉదయం నుంచి జరిగినటువంటి కొన్ని ఉగ్ర దాడులకు సంబంధించినటువంటి ఏదైతే ఒకవైపు పోలీసులు ఎక్కడికక్కడ వాటిని ప్రయత్నం చేశారు, అటు వాళ్ళ ఉగ్ర కుట్రలను భగ్నం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ, అందులోనూ రెడ్ ఫోర్ట్ నే టార్గెట్ చేస్తారని చెప్పి ఎవరు కూడా భావించలేదు. ఫైనల్ గా వాళ్ళు మాత్రం రెడ్ ఫోర్ట్ ను టార్గెట్ చేశారు. రెడ్ ఫోర్ట్ ముందు ఏ విధంగానైతే అత్యధికంగా క్రౌడ్ ఉంటుందో ఆ క్రౌడ్ ఉన్నటువంటి ఏరియాను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం పొజిషన్ లో మనం చూస్తున్నాము. ఎదురుగా ఏ విధంగానైతే ఈ ఎదురుగా ఉన్నటువంటి మనకు ఫైర్ ఇంజన్ కనిపిస్తుందో ఆ ఫైర్ ఇంజన్ ముందు వెహికల్స్ కనిపిస్తున్నాయి. సో అక్కడే ఇదంతా కూడా జరిగింది. సో ఆ స్పాట్ కు మొత్తం కూడా నిషేధించారు. సో దానికి అనుగుణంగానే పూర్తిగా అంటే ఎందుకు దీని వెనక ఏముంది ఏంటి అనే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. ఢిల్లీని టార్గెట్ చేశారంటే దీని వెనక ఖచ్చితంగా ఏదో కోణం ఉంటుంది అనుకుంటున్నారు. మనం ఎదురుగా చూస్తున్నాము చాందినీ చౌక్ సంబంధించినటువంటి ఎంట్రీ ఇదే మనకు ఎదురుగా కనిపిస్తుంది. అక్కడ నుంచి పెద్ద ఎత్తున జనం ఇటువైపు వచ్చి ఆ ఢిల్లీలోకి వెళ్ళడానికి వెహికల్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. సో ఆ గేట్ ను మొత్తం క్లోజ్ చేశారు మనకు కనిపిస్తుంది. అక్కడ పోలీసులు మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాంతో పాటు అడుగడుగునా ఇప్పుడు ఢిల్లీని మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ఏవైతే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయో ఇండియా గేటు, దాంతో పాటు పార్లమెంటు, మరోవైపు ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్స్, ఇటువంటి ప్రాంతాలను మొత్తం కూడా ఇప్పుడు హై అలర్ట్ చేశారు. అక్కడ మొత్తం కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా అనవసరంగా అక్కడ గుమిగూడొద్దనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా సిచ్యువేషన్ మాత్రం ఇప్పుడు ఢిల్లీలో అత్యంత భయానకంగా ఉందని చెప్పుకోవచ్చు. సంతోష్. ఆసుపత్రిలో ఎంతమంది చికిత్స పొందుతున్నారు? ఎస్, ఇప్పటికే దాదాపు 30 మందిని ఆసుపత్రికి తరలించామని చెప్తున్నారు పోలీసులు. ఇంకా ఎక్కువగానే స్పాట్ కు తరలించారని చెప్తున్నారు. ఎందుకంటే ఏకంగా అక్కడ పేలుడు దాటికి అంటే క్రౌడెడ్ ఏరియా, ఇది అత్యధికంగా క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆ పేలుడు దాటికి వాళ్ళ మాంసపు ముద్దలు ఎగిరొచ్చి పడ్డాయంటేనే మనకు పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఎంతమంది ఏంటి అనేది కూడా ఇంకా అధికారికంగా పోలీసులు పూర్తిగా చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఎవరైతే ఇక్కడ స్పాట్ లో ఉన్నటువంటి డెడ్ బాడీస్ ను ఆసుపత్రికి తరలించారు, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను కూడా ఆసుపత్రికి తరలించి వాళ్లకు మెరుగైనటువంటి వైద్యం అందించేటటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. సంతోష్. రాజు, అయితే ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన చోట సరౌండింగ్స్ లో ఏమైనా जी सर अभी यहाँ पे इस घटना को किस तरीके से ट्रीट कर रहे हैं सर? बताएंगे भैया किसकी गाड़ी है? ये किसकी गाड़ी है भाई? किसकी गाड़ी है? एक बार बताएंगे भैया किसकी गाड़ी? एक मिनट पहले हमको देखने दीजिए आप अभी मत, इट्स टू अर्ली टू से एनीथिंग, बाद में बताएंगे आपको, है ना? इट्स टू अर्ली टू से एनीथिंग, बट फिर भी सर कितनी कैजुअलिटी हुई है सर? किशोर सर कितनी कैजुअलिटी हुई है? कुछ बेसिक आप इतना जो अफवाह ना उड़े। अभी कुछ नहीं है, अभी आई एम जस्ट गोइंग टू द साइट, आई डोंट हैव एनी आइडिया कितना इंजरी। अरे भाई नहीं सर क्या हुआ एक्चुअली क्या हुआ सर? एक मिनट प्लीज थोड़ा स्पेस